హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. శ్రీశైలం వెళ్లే దారిలో జంగిల్ సఫారీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ క్లోజ్ చేసినట్టుగా అయితే బోర్డులు అయితే పెట్టుండారు. జంగిల్ సఫారీ తుమ్మల బయలు. ఇక్కడ ప్రస్తుతానికి జంగిల్ సఫారీకి సంబంధించి లోపల వెహికల్స్ అయితే ఉన్నాయి. సఫారీ వేళలు అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంగిల్ సఫారీ టైమింగ్స్ అయితే చూపిస్తున్నారు. జంగిల్ సఫారీ రేట్స్ అయితే కనిపిస్తున్నాయి. 3000 రూపాయలు. విల్లంబులు కూడా ఇస్తారంట, ఒకరికి 100 రూపాయలు. మంగళవారం మాత్రం సెలవంట. బోర్డు అయితే పెట్టారండి. ఫారెస్ట్ అధికారులు డు నాట్ ఫీడ్ మంకీస్, కోతులకు ఆహారం వేయరాదు అని. మనము తుమ్మల బయలు నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఘాట్ రోడ్లో శ్రీశైలం వెళ్ళే రోడ్లో 25 కిలోమీటర్లు అంటే దోర్నాల చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సుమారు 25 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను. ఫ్రంట్ కెమెరా తోటి అంత క్లియర్గా కనిపించట్లేదు, బ్యాక్ కెమెరాతో ఈ దారి వెంట ఇప్పుడు మనం వచ్చింది. ఇక్కడ నుంచి ఈ జంగిల్ సఫారీ గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా. ఈ జంగిల్ సఫారీకి సంబంధించి ఎకో టూరిజం అని ఈ విధంగా అయితే బోర్డులు అయితే పెట్టుంటాయి. ముందు ఆర్చి పులి బొమ్మ, దాదాపు ఇటు వచ్చిన వాళ్ళు అందరూ చూసే ఉంటారు. పులి బొమ్మ, ఇవి వెదురు బొంగులు గుట్టలు, జంగిల్ సఫారీ లోపలికి ఎంటర్ అయ్యే విధానము ఇదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. జంగిల్ సఫారీకి ఎంట్రన్స్ వెళ్ళాలనుకునే వాళ్ళకి టికెట్ కౌంటర్ అయితే అక్కడ ఏర్పాటు చేశారు. లోపల తీసుకెళ్లే వెహికల్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి. నేను కొంచెం లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ జంగిల్ సఫారీ తుమ్మల బయలుకు సంబంధించి సఫారీ పనిచేయ వేళలని చెప్పి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ టైంలో అయితే ఎలో చేస్తారు. ఆ వెహికల్స్ వెళ్ళాల్సి ఉంటుంది. సింగిల్ పర్సన్ అయినా 3000 కట్టాలి, 6గురికి అయినా 3000 కట్టాలి. 6గురు టీము కనుక ఉంటే మన వచ్చిన వాళ్ళు ఎవరైనా కొంచెం 3000లో అయితే వెళ్ళొచ్చు. సింగిల్ పర్సన్ అయితే 3000 కట్టాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి ఇక్కడ ఫారెస్ట్ లోపల అధికారులను అయితే నేను అడుగుతుంటే వాళ్ళు అయితే చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అక్టోబర్ 1వ తారీఖు, ఈరోజు జూలై 10వ తారీఖు, అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా ఈ ఫారెస్ట్లోకి వెళ్ళడానికి ఎలో చేయట్లేదు. ముఖ్యంగా ఈ అక్టోబర్ 1వ తారీఖు వరకు ఈ 3 నెలలు టైము, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, ఈ 3 నెలలు కూడా జంతువులు అనేవి లోపల ఫారెస్ట్లో ఉండే జంతువులు అన్నీ కూడా మీటింగ్ టైము, వాటికి కలయిక టైం కాబట్టి సంతానోత్పత్తికి సంబంధించి ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేసి అయితే ఉంది. లోపల వెహికల్స్ వరకు అయితే అంతవరకు మనం అయితే చూడటానికి అయితే అలో చేశారు. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఈ ప్రస్తుతానికి గేట్ అయితే ఓపెన్ చేసి ఉంది, కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే ఉన్నారు లోపల. అంతవరకు అయితే చూడటానికి అయితే అవకాశం ఉంది, అంతకుమించి ఏం లేదు. ఈ జంగిల్ సఫారీ అనేది అక్టోబర్ 1వ తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం అంతేను. ఇక్కడ ఉండే రూల్స్ ప్రకారం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అనే 3 నెలలు కూడా క్లోజ్లో ఉంటుంది. మిగతా టైంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ జంగిల్ సఫారీ లోపలికి వెళ్ళడానికి అయితే అలో చేస్తారు. ఆ లోపల వెహికల్స్ చూడొచ్చు. 207 జీపులు లాంటివి ఉన్నాయి కదా, టాటా జీపులు, అలాంటి వాటిల్లో తీసుకెళ్తారు. మన పర్సనల్ వెహికల్స్ అయితే అలో చేయరు. ఇట్లా ఇక్కడ ఎదురు బొంగులు గుట్టలు ఏదైతే ఉన్నాయో గాలికి చప్పుడు అయితే చేస్తున్నాయి. గలగలమని బొంగులు ఒకదానికొకటి రాచుకొని ఇట్లా కొన్ని సందర్భాల్లో ఇప్పుడైతే అంత గ్రీనరీ ఉంది కాబట్టి పర్లేదు, కానీ బాగా ఎండాకాలం టైంలో కూడా ఇలా రాపిడ్ జరిగి చెట్టుకు చెట్టు రుద్దుకొని నిప్పు పుట్టి ఆ ఫారెస్ట్ చాలా వరకు తగలబడే అవకాశాలు కూడా ఉంటుంటాయి. ఈ పులి బొమ్మని పిల్లని చూస్తే కొంత మెయింటెనెన్స్ లోపం అయితే కనిపిస్తుంది. కొంత కలర్ పోయింది. కలర్ పెయింటింగ్ వేస్తే బాగుంటుంది. ఇట్లా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పరిసరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. కోతులు బెడద ఎక్కువగా ఉంటుంది. మనం చేతుల్లో ఏం పట్టుకున్నా కూడా కోతులు లాక్కుపోతుంటాయి. అందువల్ల మన చేతుల్లో ఏం పట్టుకోకుండా జాగ్రత్త అయితే వహించాలి. జంగిల్ సఫారీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అప్డేటు, అక్టోబర్ 1 వరకు అయితే ఎవరిని జంగిల్ సఫారీలోకి అయితే అలౌ చేయరు. వెహికల్ పార్కింగ్ అయితే మనం వెళ్ళాలనుకున్న వెహికల్ పార్కింగ్ అయితే అటువైపు ఆపోజిట్ వెహికల్ పార్కింగ్ ఏరియా అయితే చాలా ఉంది. అక్కడ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ లోపల వైపు అంతా కూడా ఫారెస్ట్కి సంబంధించి చూసుకోవడానికి అయితే మనకు కొద్దిగా అవకాశం ఇచ్చారు, అంతకుమించి అవకాశం అయితే లేదు. ఇప్పుడు చుట్టుపక్కల పరిసరాలు ఇంతవరకే మనం చూపించగలుగుతున్నాం. ఇక లోపలికి ఇప్పుడు వెళ్ళటానికి ఎలో లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తూ మనం ప్రయాణం అయితే ముందుకైతే కొనసాగిద్దాము. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ టికెట్ కౌంటర్ దగ్గర మెట్లు ఉంటే మెట్ల మీద అయితే కూర్చున్నారు. చుట్టూ కూడా చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు, న్యాచురల్గా ఉండే విధంగా. దాని మీద టికెట్ కౌంటర్కి సంబంధించి కూడా అలా న్యాచురల్గా ఇప్పుడు గిరిజనులు ఇప్పుడు తుమ్మల బయలు లాంటి ఊర్లో వాళ్ళు తయారు చేసుకునే పాకలు ఎలా తయారు చేసుకుంటారు, వాళ్ళు షెడ్లు, వాళ్ళు ఉండే నివాస గృహాలు ఎలా తయారు చేసుకుంటారు, అలాగైతే ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేశారు. పైన గుడారం కప్పు చూసుకుంటే వాళ్ళు దాదాపు అడవిలో దొరికే గడ్డి లాంటి వాటితోటే
కప్పులు అయితే చేసుకుంటుంటారు. అలాగే వెదురు బొంగులను ఎక్కువగా ఉపయోగించుకొని వెదురు బొంగులతోటి వాళ్ళు ఉండే నివాసం ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ జంగిల్ సఫారీకి సంబంధించి కూడా అలాంటి ఎదురు బొంగులు అలాంటి మట్టి గోడలకు సంబంధించి ఇలాంటి కట్టడాలను అయితే చూపించడానికి అయితే ప్రయత్నం చేశారు. ఎకో ఫ్రెండ్లీ టూరిజం కాబట్టి ఈ విధంగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇంకా మన ప్రయాణానికి అయితే ముందుకు కొనసాగిద్దాము. శ్రీశైలం వైపు బయలుదేరదాం. వారణాల నుంచి 26 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత బాగా చదరపాటి దారి అయితే వస్తుంది. ఈ దారి గురించి నేను తలకోన వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో చెప్పాను. ఆ తలకోన వాటర్ ఫాల్స్ ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరము. ఇట్లా మనకు పక్కన చెట్లు ఎట్లా కనిపిస్తుందో, నేచర్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుందని చెప్పాను. ఇక్కడ కొద్దిపాటి టర్నింగ్స్ అయితే ఉంటాయి. తలకోన వాటర్ ఫాల్స్ ఆ రోడ్లో అయితే టర్నింగ్స్ కూడా ఉండవు. రోడ్డు అంతా దాదాపు స్ట్రైట్గానే ఉంటుంది. ఇట్లా అక్కడ వాతావరణం, ఇక్కడ వాతావరణము, అక్కడ కొండలు, ఈ కొండలు మొత్తము ఫారెస్ట్, ఒకటే ఫారెస్టు. ఇది మనం శ్రీశైలం ఫారెస్ట్లోకి ఎలా ఎక్కుతున్నామో ఇక్కడ కొంత ఘాట్ రోడ్ ఎక్కుతున్నట్టుగా అయితే ఉంటుంది. చాలా వరకు దిగుతున్నట్టు ఉంటుంది. చదరపాటి నేల కూడా ఉంటుంది. అలా తలకోన వాటర్ ఫాల్స్ వైపు ఒక 10-15 కిలోమీటర్లు ఇట్లా దారి వెంట చదరంగా వెళ్ళే రూటే ఉంటుంది. చాలా బాగుంటుంది ఏరియా. ఆ వీడియో తీసే సందర్భంలో ఈ శ్రీశైలం గురించి కూడా, ఈ దారి గురించి కూడా నేను కొంత భాగం చెప్పాను. ఇట్లా టర్నింగ్స్ వచ్చేటప్పుడు మాత్రం బ్లైండ్ టర్నింగ్స్ ఉంటాయి. చాలా దగ్గరగా ఉంటుంది టర్నింగ్. మనకి ఆపోజిట్ అద్దం అయితే కనిపిస్తుంది. అద్దం దగ్గర ఇట్లా ఆపోజిట్ ఏదైనా రోడ్లో వెహికల్స్ వస్తుందా లేదా అనేది అద్దంలో చూసుకొని వెళ్తుండొచ్చు. చాలా బాగుంటుంది అట్లా టెక్నికల్గా అద్దం చూపించడం అనేది. మనకు ఆపోజిట్ రోడ్లో వెహికల్ వస్తుంది లేదైతే అద్దంలో చూసుకొని వెళ్ళొచ్చు. అలా అద్దం పెట్టడం అనేది బ్లైండ్ కర్వ్స్లో చాలా మంచి విషయం. ఈ దారి వెంట కనబడే చెట్లు ఎక్కువగా రకరకాల అడవి చెట్లు అయితే కనిపిస్తుంటాయి. అదే తలకోన ఫారెస్ట్ వైపు వెళ్ళేటప్పుడు ఈ దారి వెంటే రోడ్డు అంచునే ఎర్రచందనం చెట్లు అయితే బోల్డ్ అన్నీ కనిపిస్తుంటాయి. ఈ దారి వెంట ఎర్రచందనం చెట్లు చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఆ శేషాచల అడవుల్లోనే అయినా, ఇప్పుడు ఇది అది మొత్తం ఒకటే ఫారెస్ట్ అయినా, ఎర్రచందనం చెట్లు ఎక్కువగా తిరుపతి వైపు శేషాచలం అడవుల్లోనే ఆ ఏరియా, చిత్తూరు, ముఖ్యంగా చిత్తూరు జిల్లా సరౌండింగ్స్లో ఇక్కడ ఏదైతే మనం ముఖ్యంగా అహోబిలం ఏరియా నుంచి తిరుపతి, తిరుమల ఆ ఏరియా నుంచి తలకోన వైపు అయితే ఎక్కువగా ఈ చెట్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఫారెస్ట్కి సంబంధించి ఒక ఆర్చి అయితే నిర్మాణం చేశారు. ఇటువైపు శ్రీగంధం చెట్లు కానీ లేదంటే ఎర్రచందనం చెట్లు కానీ ఇటు దారి అన్నమాట కనిపించడం చాలా తక్కువ. కొద్దిగా లోపలికి వెళ్తే ఉంటాయి ఈ దారి వెంట కూడా. ఈ వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత పచ్చదనంగా, అసలు ఎంత నీట్గా ఉందో. ఇలాంటి వాతావరణం చూడాలన్నా కూడా మనము ఇలాంటి శ్రీశైలం ఫారెస్ట్ లాంటి ఏరియాల్లో ఇప్పుడు ప్రస్తుతం జూలై 10వ తారీఖు ఇలాంటి ఇంత పచ్చదనమైన వాతావరణం కనిపిస్తుంది. ఒక నెల రోజుల నుంచి కూడా బాగా మంచి వర్షాలు అయితే పడటం వల్ల అసలు ఈ గడ్డి కూడా చూడండి, అసలు గడ్డి అసలు ఎంత బాగా పెరిగిపోయింది. చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ చూసిన గ్రీనరీ, పచ్చదనము, అద్భుతమైన లొకేషను. ఇలాంటి ఏరియాలో మనం కొంత సమయం గడిపినా కూడా మనకి మనసుకు ప్రశాంతత అయితే ఉంటుంది. ఈ రోడ్డు వెంట నేను కొద్దిగా లోపలికి వచ్చానంతే. రోడ్డు పైన, రోడ్డు మీద అయితే వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. బస్సు వెళ్తుంది, కార్లు వెళ్తున్నాయి. మన కారు కూడా పక్కన రోడ్డు సైడ్ పార్క్ చేశాను. ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ప్రదేశాలను మనం తప్పకుండా చూడాల్సి ఉంటుంది. దాదాపు ఇలాంటి నేచర్ని అయితే అందరూ ఇష్టపడుతుంటారు. ఇలాంటి వాతావరణ పరిస్థితులు దాదాపు అన్ని సందర్భాల్లో మనకు కనపడకపోవచ్చు. ప్రతి చెట్టు, ప్రతి గడ్డి పూస, అసలు ఎక్కడ చూసినా కూడా పచ్చదనమే ఉంది. ఎండు పుల్ల అనేది, అసలు ఎండు టాకు అనేది కూడా అసలు కనిపించట్లేదు ఈ ఏరియాలో ఇప్పుడైతే. అంత బాగుంది చూడటానికి పచ్చదనము. చుట్టుపక్కల ఏరియా అంతా కూడా నాకైతే ఇక్కడే ఉండిపోదాం అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి ఫారెస్ట్ ఏరియాల్లో మనం అలాంటి కొంచెం వాతావరణానికి కొంచెం ఇంటి దగ్గర మనం అలవాటు పడ్డ వాతావరణము, ఈ ఫారెస్ట్ వాతావరణము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేచర్ చూడటానికి ఎంత బాగుందో అలాంటి అద్భుతమైన నేచర్ని కొంతకాలం, కొంత సమయం చూడటానికి అయితే బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ ఇక్కడ ఉండటానికైతే మనకు కుదరదు. కాబట్టి ఉన్న కొద్ది సమయాన్ని జీరో పొల్యూషన్ని, అందమైన ప్రకృతిని ఇట్లా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ గడుపుదాము. చాలా బాగుంటుంది. కొన్ని రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. ఈ చెట్లు కనిపించే రకాలన్నీ కూడా మనకు పేర్లు అయితే తెలియవు. అడవిలో అంటే అడవి జాతి మొక్కలు, చెట్లు బోల్డ్ రకాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే వీటి గురించి పెద్ద రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. చాలా అద్భుతమైన లొకేషను. కారు దగ్గర పిల్లలు కూడా వాళ్ళు బాగా నేచర్ బాగా ఉంది, కొంచెంసేపు ఆగుదామంటే ఈ నేచర్ని అయితే చూస్తున్నాము. చాలా అద్భుతమైన ప్రపంచం ఇది.
జీరో పొల్యూషను. ఇలా మనం పట్టణాల్లో, పల్లెటూళ్ళలో, టౌన్లలో రకరకాల వాతావరణాల్లో దుమ్ము, ధూళి, కలుషితము, ఇట్లాంటి పొల్యూషన్ అంతా కూడా వాటి నుంచి మనం ఎంతో కొంత టెన్షన్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే ఇలాంటి ఏరియాల్లో కనీసం సెలవు రోజుల్లో కావచ్చు, లేదంటే వీకెండ్స్ కావచ్చు, ఇట్లా మనకి సమయం దొరికినప్పుడల్లా ఇలాంటి ఏరియాల్లోకి వచ్చి సమయాన్ని గడుపుతుంటే చాలా అద్భుతమైన వాతావరణం కాబట్టి మనసుకి రిలీఫ్ అనేది వస్తుంది. ముఖ్యంగా వర్క్ ప్రెజర్ ఏదైతే ఉంటుందో, అలాగే ఎక్కువ రోజులు తరబడి, ఎక్కువ నెలల తరబడి ఇళ్లలో ఉండే వాళ్ళకి, అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా ఇట్లా బయటకు వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటుంది. కాబట్టి ఇలా వచ్చి ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే కొంత మనసుకు ప్రశాంతత, అలాగే ఆరోగ్యము, ఇప్పుడున్న పొల్యూషన్ని బట్టి, ఇప్పుడున్న కల్తీలను బట్టి మనం కొంతకాలము ఆరోగ్యంగా జీవించాలంటే మనం ఉన్నన్నాళ్ళు ఇలాంటి నేచర్కి దగ్గరగా బతకడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని నాకు అనిపించి మీకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. పక్కన కాయలు కూడా కనిపిస్తున్నాయి, చెట్లకి బోల్డన్ని అడవి కాయలు అయితే బోల్డ్ అనేది కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంది, అద్భుతమైన ప్రపంచం ఇది. పచ్చదనము, గ్రీనరీ, జీరో పొల్యూషను, ఎలాంటి కలుషితము, కాలుష్యము లేని ఏరియా. చూడండి, ఈ చెట్టుకి అయితే కాయలు కూడా కనిపిస్తున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి కాయలు కూడా. అయితే పచ్చిగా ఉన్నాయి, ఇంకా కాయలు పండలేదు. కనిపిస్తుంది కదా వీడియోలో అంతా క్లియర్గానే. చాలా బాగుంది వెదర్ అయితే. అలాంటి వాతావరణంలో గడపడం కూడా ఒక అదృష్టమైన, చాలా బాగుంటుంది గడపడానికి. మనకు సమయం దొరికినప్పుడల్లా ఇలాంటి వాతావరణంలో గడపాలని కోరుకుందాం. కనీసం అలాంటి గడపలేని పరిస్థితిలో ఇలాంటి వీడియో చూసైనా మనసుకు కొంత ప్రశాంతత అయితే కలుగుతుంది. పచ్చదనం, గ్రీనరీ ఇదంతా కూడా. పుట్టలు పగిలితే ఉసిళ్ళు వస్తున్నాయి అనుకుంటాం కదా, ఈ ఉసిళ్ళు అనేది మనకు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఉసిళ్ళు పుట్ట పగిలింది, మనకు వర్షాలు పడిన టైంలో ఉసిళ్ళు వస్తుంటాయి కదా, ఉసిళ్ళకి సంబంధించి ఇది కనిపిస్తుంది కదా. ఉసిళ్ళు బోల్డ్ అని కుప్పలు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నాయి ఉసిళ్ళు అయితే. కొంచెం జూమ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఉసిళ్ళే అన్నమాట. బోల్డ్ అన్నీ ఉన్నాయి, బోల్డ్ లైన్లుగా తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా లైట్లు వెలుతురికి వెహికల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తుంటాయి నైట్ టైము. ఎక్కడ లైట్ కలిపి కనపడితే అక్కడ వచ్చేస్తుంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఉసిళ్ళే, బోల్డ్ లైన్లుగా తిరుగుతూ ఉన్నాయి. వేల సంఖ్య, లక్షల సంఖ్యలో ఉన్నాయి ఇక్కడే. ఈ ఏరియా అంతా కూడా చూడొచ్చు బాగా దగ్గరగా. ఉసిళ్ళని ఫ్రై చేసుకొని కూడా తింటారు. ఉసిళ్ళు వేపుడు చాలా బాగా రుచిగా ఉంటుంది అంటారు, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. చాలా యూట్యూబ్ వీడియోస్లో కూడా చూశాను ఉసిళ్ళు వేపుడని. బోల్డ్ అని ఉన్నాయి ఇక్కడ. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇక్కడికైతే 35 కిలోమీటర్లు అయితే వచ్చామండి. అదిగోండి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు. శ్రీశైలంకి వెళ్ళే ఫస్ట్ ఎంట్రన్స్లో 35 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది.